ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ ప్రారంభానికి 2 రోజులే ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గురించి సందిగ్ధం వీడడం లేదు. ఇప్పటికే అతడు భారత్కు చేరుకున్న రికవరీ గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ నేపథ్యంలో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. తన కమ్బ్యాక్ పై కమిన్స్ స్వయంగా అద్దె అప్డేట్ ఇచ్చాడు. యాక్షన్ మోడ్లోకి దిగేందుకు రెడీ అవుతున్నట్టు హింట్ ఇచ్చాడు. గాయం నుంచి కోలుకోవడంపైనే పూర్తిగా ఫోకస్ పెట్టినట్టు కమిన్స్ చెప్పాడు. ప్రస్తుతానికైతే తాను పూర్తిగా కోలుకోలేదని, కానీ తన రికవరీలో అద్భుతంగా ప్రోగ్రెస్ ఉందని అతను తెలిపాడు. ఒక ప్రణాళిక ప్రకారం బౌలింగ్ ప్రాక్టీస్ కూడా ప్రారంభించినట్లు చెప్పాడు. రికవరీ ప్రాసెస్ లో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నానని, అందుకే ప్రతి 3 రోజులకు ఒకసారి నెట్స్ లో బౌలింగ్ సాధన చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. టోర్నమెంట్ సెకండ్ హాఫ్ నాటికి పూర్తిగా కోలుకునేలాగా ప్లాన్ చేసుకున్నట్లు వివరించాడు. అంతా సవ్యంగా జరిగితే తాను టోర్నమెంట్ సెకండ్ హాఫ్ తో పాటు ఫైనల్స్ కూడా ఆడతానని కమిన్స్ తాజాగా పాల్గొన్న పాడ్కాస్ట్ లో చెప్పాడు. ఇదిలా ఉంటే కమిన్స్ గైర్హాజరీలో సన్ రైజర్స్ జట్టును ఇషాన్ కిషన్ నడిపించనున్నాడు. మేనేజ్మెంట్ నిర్ణయాన్ని కమిన్స్ కూడా స్వాగతించాడు. అంతేకాదు ఇషాన్ నాయకత్వ లక్షణాలపై ప్రశంసలు కురిపించాడు. ఇషాన్ గొప్ప టాలెంటెడ్ ఆటగాడని, దేశవాళీ క్రికెట్లో అతని కెప్టెన్సీ రికార్డు చాలా బాగుందని పేర్కొన్నాడు. గత కొన్ని నెలలుగా ప్యాట్ కమిన్స్ వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నాడు. 2025 జూలైలో తొలిసారి వెన్ను గాయంతో ఇబ్బంది పడ్డాడు. అప్పటి నుంచి కేవలం ఒక్క మ్యాచ్ ఆడాడు. 2026 టీ20 ప్రపంచ కప్ నాటికి కూడా పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో టోర్నీకి దూరమయ్యాడు. ఇప్పుడు ఐపీఎల్లో కంబ్యాక్ ఇచ్చేందుకు ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతను వేగంగా కోలుకొని తిరిగి ఫామ్లోకి రావాలని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.